కొన్ని నేను చేయరానివి కొన్ని చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు రాజకీయంలో ఏదో కొత్తగా రాలేదు, ఒక హిస్టరీ ఉంది ఫ్యామిలీకి. మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటరు, 2 సార్లు ఎంపీ, జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీ. ఇంకా మా అన్నగారు అందరికీ తెలుసు, 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ. నేను 5 సార్లు మున్సిపల్ చైర్మన్ మరియు ఒకసారి ఎమ్మెల్యే. నా కుమారుడు ఇప్పుడు ఎమ్మెల్యే. నేను తప్పు చేస్తున్నా, ఎందుకంటే స్కూల్స్ కూడా మేము మంచి స్కూళ్ళు చదువుకున్నాం అందరం. మా నాన్న మా అక్కని మద్రాసులో 43లోనే చేర్పించాడు. ఈరోజు బాధాకరంగా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ మినిస్టర్లు ఎమ్మెల్యేలు అయినారు. డౌన్ ద లైన్ నా క్లాస్మేట్స్ ఉన్నారు, ఐజీలు ఉన్నారు, డిఐజీలు ఉన్నారు, అయినోళ్ళు ఉన్నారు. దర్ ఆల్ మై క్లాస్మేట్స్. ఇంకా స్కూల్లో క్లాస్మేట్స్ సీనియర్స్ లైక్ గజపతి బాపిరాజు, ఆనంద్ గజపతిరాజు, కిరణ్ నాకు జూనియర్ ప్రైమరీలో స్కూల్లో ఉండేవాడు. చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు. బాధాకరమే. పేరుని నాని ఈ పొద్దు పేరుని కృష్ణమూర్తితో నేను చైర్మన్గా ఉన్నా. వాళ్ళ నాన్న మళ్ళీ చైర్మన్ చేసేది కూడా నేను పోయినా. ఇలా బిహేవ్ చేయడం అంటే చాలా బాధాకరంగా. వాస్తవం చెప్పాలంటే ఇలా బిహేవ్ చేయడం ఎందుకంటే నాకు జరగని అన్యాయాలు చాలా జరిగినాయి. దాని గురించి నేను పట్టించుకోవడం లేదు. అందరికీ జరిగినాయి, జరుగుతున్నాయి కూడా. కానీ మా కుటుంబం అట్లా బతకల. నా భార్య ఎవరో కాదు, నల్లపరెడ్డి శ్రీనివాస్ కూతురే. నా కోడలు ఎవరో కాదు, డీజీ దినేష్ రెడ్డి తమ్ముని కూతురు. మరి ఆ రోజు ఏమైనారు? నంబర్ 1 మున్సిపాలిటీ రాజశేఖర రెడ్డి పెద్దాయన, మా పెద్దాయన ఏడున్నాడు నాకు తెలియదు, కానీ నన్ను పోవడం రోజు లేదు. లాస్ట్గా నా మాల్ ఇవన్నీ చేసి మా కమిషన్ని కడపకు ట్రాన్స్ఫర్ చేయించారు. అప్పుడు వాళ్ళ బహుమతి అక్కడ చైర్మన్గా ఉన్నాడు. ఇదే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్ రెడ్డి వస్తే నా ఆఫీస్లో ఉండే వాళ్ళందరినీ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు అందరినీ ఇక్కడి నుంచి ఉండే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకొని పోయినారు. హ్యావ్ సమ్ హిస్టరీ. ఎదురు రామచంద్రుడు ఎవరు? నేను అదే జూబ్లీస్లో నేను ఉంటే 3వ ఇల్లు అన్న ఉంటాడు. మిథున్ కోతాడా పిల్లోడు? నాకైతే పిల్లోడు బాధేసింది. ఇప్పుడు అన్న నేను రానికూడదు అనేదానికి. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ ఎనీబడి. అన్ని తప్పులు చేస్తారు, అన్నీ చేస్తారు, భరించవచ్చు, ఫ్రాక్షన్ చేయొచ్చు, చంపుకోవచ్చు, కొట్టుకోవచ్చు. కానీ ఇంట్లోకి వచ్చి వాడు కూడా వస్తే పర్వాలేదు, పరిగిమాల నాయలందరూ మా ఇంటి దగ్గర గేట్ అవతలు ఉండే వాళ్ళు కూడా లోపలికి వచ్చి ఇష్టానుసారం మాట్లాడితే ఏంటి పరిస్థితి? ఐఎమ్ ఫీలింగ్ సాడ్ ఫర్ పెద్దిరెడ్డి అన్న.
ఏమా మా అన్నకన్నా చాలా చిన్నోడు అంతా తెలుసు నాకు. దెర్ ఆర్ వెరీ గుడ్, అందరు బాగుండేవాళ్ళు మా అన్నతో. అంటారు నన్ను, నీకెందుకురా చదువురా అని అన్నా, కానీ పెద్ద బాధపడాల్సిన పని లేదు. కానీ నా బాధను మీరు ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఈజ్ ఎ రోగ్. నేను వారి గురించి మాట్లాడితే కూడా అసహ్యం. గుట్టలో ప్యాకెట్లు పెట్టుకుంటే అమ్మేవాడు మా ఇంట్లోకి వాడి భార్య అమ్మితే వాడి ఇంట్లోకి నా ఇంట్లోకి వస్తాడా? ఎన్ని చీనా చెట్లు కొట్టినాడు అంటే వానికి ఎంత లోకువా. క్షమించండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఈవెన్ టు ద జగన్ ఐమ్ టెలింగ్ యూ. ఒకప్పుడు ఇదే వెంకట్రామరెడ్డి వాళ్ళ నాన్నకి ఎన్ని వేలు గుద్దినాం. ఈరోజు నా భార్య ఓటు వేయలేని పరిస్థితి. ఎక్కడున్నారు ఇంకా? ఐ వెరీ సారీ, ఐ ఫీల్ సారీ, ఐ షుడ్ హ్యావ్ డన్. నా పెయిన్ మీకు ఎవరికి అర్థం కాదు. ఈరోజు కూడా చెప్తాను వైఎస్ఆర్ దయచేసి, వాడు మీ పార్టీకి ఎటువంటి సహాయ సహకారాలు చేయలేడు. బాగా సరే, ఎనీ పాలిటీషియన్ దే మేక్ మనీలే, ఐఎమ్ నాట్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దట్. క్షమించండి, నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్, ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్. చదువుకున్న బాగానే, ప్రపంచం అంతా చూసినాను. నేను రిక్వెస్ట్ చేసిన, ఏందో సాయమాన కడతానో ఏదో అంటారు. వద్దు, వాడు మా ఊళ్ళో ఓట్లు లేదు. నేను ఈరోజు ప్రమాణంగా చెప్తున్నా, వాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు మేము ఒప్పుకోం, మా జనం ఒప్పుకోరు. సర్వనాశనం చేసినాడు మున్సిపాలిటీని అన్ని విధాల. ఆడపిల్లలు మనం 307 కొట్టడమా పెద్ద కుమారుడు? రియల్ ఐమ్ ఫీలింగ్ సారీ. దానికూడదు మానికూడదు ఎన్ని రోజులు చేయగలం? ఐ షుడెంట్ హ్యావ్ డన్ మై పెయిన్. ఎవరికి జరగని అన్యాయాలు నాకు జరిగినాయి. జైలు పోవడము, ఏదో కేసులు పెట్టమంటే కాదు. ద ఫెలో అటర్డ్ ఎ లాట్ in my house when I was not there. What a lady can do, what a lady can do. ఇతను పోయించాడు జైలుకు, ఎవరు వాళ్ళ ఇంటికాడికి పోలేదే. మిత్రునే వీళ్ళు ములాఖత్ ఇచ్చారు, నాకు ములాఖత్ కూడా వెళ్ళి అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. యూ ప్లీజ్ అండర్స్టాండ్ మై పెయిన్. ఎవరికి జరగదు, నాకు జరిగింది. అందుకే నేను ఇలా ఉన్నా. ఐ షుడెంట్ హ్యావ్ డన్ దిస్ టు ఏ పార్టీ లీడర్, ఏ రాయలసీమలో అంతో పెద్ద పేరున్న పెద్ద ఆయనకు నేను చేయకూడదు. నేనేం ఎవరికి భయపడినా. ఐ నో మై పెయిన్. ప్లీజ్ దయచేసి జగన్ కూడా, వాడు మీ పార్టీకి పనికి రాడు, వాడి చేత కొట్టేది కూడా కాదు. ఎందుకంటే వెన్ మనీ కమ్స్, వాడు ఏం చూసినాడు? ఆఫ్టర్ బికేమ్ ఎమ్మెల్యే సాదా ఏసీ అన్నీ కబ్జాలు చేసుకోండి. నేను అవన్నీ అడగను, అది నా ఇది కాదు, అతని ఇష్టం. అదే నా ఇంట్లోకి రావడము, ఇంట్లోకి పోవడము, మా ఇంటి దగ్గర ఊడిగం చేసిన వాళ్ళు లోపలికి పోతారు, వాడిని చూసుకొని నేను భరించలేను, నాతో కాదు. బట్ స్టిల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద బిగ్ పీపుల్ ఆఫ్ వైఎస్ఆర్. I have lost a lot of money. I had a big transport, 500 vehicles, lorries, everything is gone. Still I live.
కొద్దిగా నామ్స్ ఉన్నాయి నాకు. ఈరోజు మా నాన్న నేర్పించిపోయినట్టు ఉన్నాయి. నాకు 43 కిలోమీటర్లు ఇసుకే ఉంది. ఎవరైనా చెప్పండి, ఇంత రేణు ఎత్తింటే. లేదు, మట్టి ఎత్తినానా, ఏమన్నా ఎత్తినానా? యా, ఐ గెట్ మనీ. మా ఫ్యామిలీ ఇట్లా ఉంది ఈరోజు అంటే ఈ తాడిపత్రి ప్రజలు. యు నో హౌ మచ్ ఐ వర్కౌట్. నేను పీసులోనే కార్లు చూసినా, అన్ని చూసినాను. నో, దాంట్లో ఏమి ఇది లేదు. నన్ను జైల్లో ఉండి నామినేషన్ నా లాయర్ వేసి నన్ను గెలిపించినారు చూడు. అది మా ఊరు ప్రజలు. నేను ఎప్పుడు దాసోహం. ఐ కాల్ దెమ్ యాజ్ మై దేవుళ్ళు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి నేను విన్నవించుకుంటాను. ఏం బొత్స సత్యనారాయణ తెలియదా? ఎవరు తెలియదు? ఎవరు తెలియదండి? ఐ నో ఆల్ ద సీనియర్ పీపుల్. ఎవరు చెప్పండి. ఐ కెన్ టాక్ టు ఎనీబడి. పోతేనే మర్యాద ఇస్తారు. పని అవుతుందో లేదో కానీ కూర్చోమంటారు. ఈరోజు కూడా నాకు రాజశేఖర్ ఫ్యామిలీ అందరితో నాకు చనువు ఉంది, మాట్లాడతారు. యా, తప్పేముంది దాంట్లో? ఎవడో హాస్పిటల్ విజయమ్మ కనపడితే ఎవరు లేకపోతే నేనే ఉండి అన్నీ చేసే వచ్చినా ఏం తప్పేముంది? యా, రాజశేఖర్ అంటే నాకు అభిన్నమైన ప్రేమ. డిఫరెన్స్ అంతే. I want to tell sorry to all the YCP big leaders. Please, ఒక్కసారి ఆలోచన. నా బాధ బాగా బతికినాం, చెప్పుకోవాలి కూడా చెప్పుకుంటాను. నేనేమో షేమ్ కూడా ఫీల్ కావడంలే. అంటే షేమ్ ఫీల్ కావడం, చెప్పేదానికి షేమ్ ఫీల్ కావడంలే. ఎస్, అప్పుడు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? ఈ గగ్గుపోతారు. ఈ వద్ద ఏం చేస్తారు? పెద్ద ఆయన కూర్చోబెడతారు. ఏంటి మీరు? ఒక పోలీసు వాళ్ళు బాగా మంచి వాళ్ళు. 5 ఏళ్ళు మిమ్మల్ని కొడతారు, 5 ఏళ్ళు మమ్మల్ని కొడతారు. నేను ఇదే ఎస్పీని అడిగిన అప్పుడున్నాయని, సార్ ఇన్ విచ్ వే మై సన్ ఈజ్ కనెక్టెడ్ సార్? రేపు నువ్వు ఎస్పీ, యువర్ సన్ కాంట్ బికమ్ ఏ ఎస్పీ. బై ఛాన్స్ నా కొడుకు జరిగేది వాడికి ఏదైనా చెబితే ఎలా సార్ అంటే, నో ప్రభాకర్ రెడ్డి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఐ హ్యావ్ ప్రెజర్ ఫ్రమ్ హైయర్. ఈ వద్దు ప్రెజర్ ఫ్రమ్ హూ? పెద్దిరెడ్డి గారిని ఎవరు నిలబెట్టినారు? నేనా? లేదు, పోలీసు. అదే పోలీసే ఆ రోజు మమ్మల్ని ఏం చేసినారు, ఈ ముందు అదే పోలీసు మీకు చేస్తుంది. గుడ్డలు ఇప్పి కొట్టినారు నన్ను. చూపిస్తా, విజువల్స్ పంపిస్తా. అరే 70 ఏళ్ళు ఉండే ముస్లింలోనే హార్ట్ 7 స్టంట్లు ఉన్నాయి. ఇప్పుడు హార్ట్ ఎప్పుడో 2002లో ఇదైంది. ఐఎమ్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ మై పీపుల్. I'm very strong because of my people. These people are there to help me out. Not my money, nor my power. Today I'm like this Sunday only because of my constancy people. We work for them, we live for them. Anna, దయచేసి నా బాధ అర్థం చేసుకో. Please, excuse me. Thank you.